भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टवागं सस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति 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 74వ పేజీ 5వ ప్రశ్న 3వ మంత్రం 5-3 అని ఉంటుందండి మీ దాంట్లో పైన పేజీ మీద 5 అని ఉంటుంది సయద్యేకమాత్రం అభిధ్యాయేత సతేనైవ సంవేదితః తూర్ణమేవ జగత్యాం అభిసంపద్యతే తదృచో మనుష్యలోకముపనయంతే స తత్ర తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్నః మహిమానమనుభవతి ఉపాసన అంటే ఉపసమీపే వాసః భగవంతుడికి సమీపంగా ఉండడం ఉపాసన అంటాం. భగవంతుడికి సమీపంగా అంటే శారీరకంగానే సమీపంగా ఉండడమా లేక మానసికంగా సమీపంగా ఉండడమా అనేది ఆలోచిస్తే శారీరకంగా కాదు మానసికంగా సమీపంగా ఉండాలి. మనస్సుతో ఎలా సమీపంగా ఉంటాము అంటే మన మనస్సు ఆ భగవత్ రూపాన్ని చింతిస్తూ ఉండాలి. మన మనస్సులో ఆ భగవత్ చింతన జరుగుతూ ఉంటే మన మనస్సు భగవంతుడికి సమీపంగా ఉన్నది అని అర్థం. ఉప అంటే సమీపం, ఆసనం అంటే ఉండడం, ఉప ఆసనం అంటే సమీపంగా ఉండడం. కనుక మన మనస్సు భగవంతుడికి సమీపంలో ఉండాలి అంటే ఆ భగవంతుణ్ణి మన సమీపానికి తెచ్చుకోవాలి. ఆయన రూపాన్ని ఆయన నామాన్ని మన మనస్సులోకి తెచ్చుకుంటే భగవత్ సమీపం అయిపోతుంది మనస్సు. మనకు తెలియదు కదా ఆయన ఎక్కడ ఉన్నాడు. మన మనస్సు అక్కడికి పోవాలంటే కష్టం. భగవంతుడి సమీపానికి ఆయన నామాన్ని తలుచుకొని ఆయన రూపాన్ని తలుచుకుంటే మనకు మన మనస్సు భగవంతుడికి సమీపంలో ఉన్నట్లే. కనుక ఉపాసన అనేటువంటిది ఒక సాధనం చెప్పబడింది వేదాలలో. ఉపాసనా కాండంలో భగవంతుడిలో ఐక్యం కావడానికి, భగవత్ సాన్నిధ్యాన్ని పొందడానికి, భగవత్ సాక్షాత్కారం పొందడానికి ఈ ఉపాసన తోడ్పడుతుంది. ఎప్పుడైతే భగవంతుడిలో తన్మయం అయిపోతామో, మనం ఏకమైపోతామో, అప్పుడు మనకు శాంతి, ఆనందం, తృప్తి అన్నీ లభిస్తాయి. మనకు తెలుసు ఎంతోమంది భక్తులు, ఉపాసకులు భగవంతుడిలో ఐక్యమైనారు, భగవంతుడిలో ఏకమైనారు, భగవంతుడిలో తన్మయమైనారు అని విన్నాం. మనం భగవంతుడి సాక్షాత్కారాన్ని పొందారని విన్నాం. వాళ్ళందరూ ఎవరంటే ఉపాసకులు అంటాం. ఎవరైతే ఆ విధంగా వారి మనస్సును భగవంతుడి యందు తన్మయం చేసుకుంటారో వాళ్ళని ఉపాసకులు అని అంటాం. అలా ఉపాసన చేసేవారు ఉపాసకులు అంటాం. ఈ ఉపాసన 2 విధాలని విన్నాం. భగవంతుడి రూపాన్ని ఉపాసన చెయ్యొచ్చు. భగవంతుడికి రూపం ఉంది కదా. ఇప్పుడు వినాయక చవితి ఈరోజు
అందరం వినాయకుడి పూజ చేశాం ఉదయం. ఆ వినాయకుడికి ఒక ఆకారం ఉంది. కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ కూడా. ఒక ఆకారాన్ని పూజించడం మనిషికి సులభం. తాను ఒక ఆకారంలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి మరొక ఆకారంతో సంబంధం ఏర్పరచుకోవడం మనిషికి ఇష్టం. అందుకని మనలాంటి ఆకారాన్నే దగ్గరగా, కొంచెం తొండలు లేకపోయినా మనకు కనీసం కళ్ళు, ముక్కు, పొట్ట, కాళ్ళు, చేతులు ఉంటే మనకు ఒక రిలేషన్, సంబంధం బాగా ఇష్టపడతాం మనం. దాన్ని ప్రతిమ అంటారు. ప్రతిమ ఉపాసన. ఆ రూపంలో రామరూపం, కృష్ణ రూపం, దేవి రూపం, వినాయకుడి రూపం అలా ఉపాసన చెయ్యొచ్చు. అలా కాకుండా అదే దేవుడికి ఒక చిహ్నం ఉంటుంది. ఆ చిహ్నం మీద కూడా ధ్యానం చేయొచ్చు. ఆ చిహ్నం అంటే గుర్తు. ఆ చిహ్నం లేక గుర్తు మీద ధ్యానం చేసినా కూడా ఆ భగవంతుడే జ్ఞాపకం వస్తాడు. మన జాతీయ జెండా చూస్తే మనకేం గుర్తుకొస్తుంది? మన దేశం గుర్తుకొస్తుంది. ఆ దేశం ఉన్నది అందులో, జెండాలో 3 రంగుల పేలికలు ఉన్నాయి, అందులో కలిపి కుట్టారు. అందులో ఆ 3 కలిస్తే జెండా అయిపోయింది. దాన్ని చూడంగానే మనకు దేశం ఎట్లా గుర్తుకొస్తున్నది? అది చిహ్నం, దేశానికి ప్రతీకం అంటారు. మన దేశానికి అది ప్రతీకం. అది చూడగానే మనకు మన దేశం గుర్తుకొస్తుంది. అదేవిధంగా కొన్ని ప్రతీకాలు చూస్తే, శివలింగాన్ని చూస్తే ఎవరు గుర్తొస్తారు? శివుడు గుర్తొస్తాడు. శాలిగ్రామం చూస్తే విష్ణువు గుర్తొస్తాడు. దీపం చూస్తే దేవి గుర్తుకొస్తుంది. అదేవిధంగా ఓంకారం ఇక్కడ మనకు ప్రతీకంగా చెప్పబడుతోంది. ఓంకారం దేవుడికి అని అంటే ఇది ఒక విచిత్రమైనటువంటి ప్రతీకం. అన్ని లింగము, విష్ణు, శాలిగ్రామం ప్రతీకాల్లా కాకుండా ఇది ఓంకార ప్రతీకం అనేటువంటిది ఒక యునీక్ ప్రతీకం, చిహ్నం. ఇంగ్లీష్లో చెప్పాలంటే సింబల్ అంటారు. ప్రతీకాన్ని సింబల్ అంటారు. సింబల్ ధ్యానం అన్నారు. ఓంకారం పిక్చర్ పెట్టుకొని మీరందరూ కన్యాకుమారి వెళ్ళుంటే అక్కడ ధ్యాన మండపంలో ఓంకారం ఉంటుంది. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తారు అందరు లోపల. నేను క్యాంపుకి తీసుకెళ్ళినప్పుడల్లా అక్కడికి వెళతాం, అక్కడ కూర్చొని ధ్యానం చేస్తాం. అలా ఓంకారం మీద ధ్యానం చేయడం. ఆ ఓంకారం అనేది 3 అక్షరాలు ఉంటాయి అందులో. ఈ 5వ ప్రశ్నలో శైభ్యుడు అడుగుతున్నాడు, ఈ ఓంకార ధ్యానం చేసేవాళ్ళు ఏ ఫలితాన్ని పొందుతారు అని అంటున్నాడు. అప్పుడు గురువుగారు చెప్తున్నారు, విప్పలాదుల వారు, ఈ ఓంకారంలో అకారం మీద ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు, అకార ఉకారాల మీద ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు, అకార ఉకార మకారాల 3 మీద ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు. దానిని బట్టి ఫలితాలు కూడా వేరువేరుగా ఉంటాయి అని చెప్తున్నారు. ఏం ఫలితం వస్తుందండి అంటే, అకారం మీద మాత్రమే, అంటే అకార విశిష్ట ఓంకారం, అకారం ప్రధానంగా చూస్తూ ఓంకార ధ్యానం చేయడం. ఓంకార ధ్యానమే చేస్తాం, కానీ అందులో అకార ప్రధానంగా చేస్తే, ఎట్లాగైతే 40 మంది పిల్లలు ఉంటే క్లాసులో టీచర్ గారు పాఠం చెప్తూనే ఉంటారు, కానీ ఒకటి వైపు మాత్రం ఎక్కువగా చూస్తూ ఉంటారు. సపోజ్ ఎందుకంటే బాగా చదువుతాడు, ఈ అబ్బాయి బాగా వింటున్నాడు అంటే కొంచెం బాగా బ్రిలియంట్ స్టూడెంట్ అయితే అటు చూస్తూ చెప్తారు. అలా కాకుండా ఒక్కొక్కడైతే మరి గొడవ చేస్తుంటాడు, నాటీగా ఉంటాడు, ఏమో ఒకటి చేస్తుంటాడు, మధ్యలో పేపర్లు విసిరేయడము అట్లాంటివి చేస్తుంటాడు, వాడిని గమనిస్తూ ఉంటారు. అంటే ఏమిటి, 40 మందిని చూస్తున్నప్పటికీ కూడా ఒక వ్యక్తి మీద, ఒక్క శిష్యుడి మీద ఫోకస్ చేయడం అన్నమాట. అట్లాగే ఇక్కడ కూడా ఓంకారం అంతా రూపాన్ని, ప్రతీకాన్ని ధ్యానం చేస్తున్నప్పటికీ కూడా అకారం మీద మనసు ఎక్కువ నిలిపితే, అకార ప్రధాన విశిష్ట ఓంకార ఉపాసన చేస్తే ఏమి ఫలితం వస్తుంది? ఇది అపరం బ్రహ్మ అంటారు దీన్ని. అపరం బ్రహ్మ అంటే విరాట్ అని అర్థం. విరాట్ అంటే వైశ్వానరుడు, స్థూల ప్రపంచం.
అలా ధ్యానం చేస్తే మనుష్య లోకాన్ని పొందుతాడు మళ్ళీ అని చెప్పారు మంత్రంలో. సహా ఆ ఉపాసకుడు ఏకమాత్రం అంటే ఓంకారంలో ఉన్నటువంటి ఒక మాత్రని మాత్రమే, ఒక అక్షరాన్ని మాత్రమే అభిధ్యాయీత ఏకమాత్ర విశిష్టమైనటువంటి ఓంకారమును ధ్యానిస్తే ఏమిటిట? సహా ఆ ఉపాసకుడు తేన ఏవ సంవేదిత ఆ ఏకమాత్ర అంటే ఆ అక్షరం వలననే, దాని వలన ఏం ప్రయోజనం పొందుతాడు? ఏకమాత్ర ఓంకార సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఏకమాత్ర ఓంకార సాక్షాత్కారం ఎప్పుడు పొందుతాడు? త్వరలోనే పొందుతాడు. త్వరగా పొందుతాడు, ఆలస్యం ఉండదు అన్నారు. ఆ ఓంకారాన్ని పొంది మళ్ళీ ఏమిటి ఫలితం అంటే జగత్యాం అభిసంపద్యతే. జగత్యాం అభిసంపద్యతే, ఈ జగము అంటే ఈ భువర్లోకానికి మళ్ళీ చేరుకుంటాడు అని అర్థం. అంటే మనిషి జన్మ, మానవ జన్మ మళ్ళీ తథ్యం. ఈ కీటకాలు పక్షులు జంతువుల్లాగా పుట్టకుండా కనీసం మనిషి జన్మ గ్యారెంటీ మనకు. అకార ప్రధాన ఓంకార ధ్యానం చేస్తే మనిషి జన్మ గ్యారెంటీ అండి. అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి. మనుష్యలోకం జగత్యాం అంటే ఈ జగమునందు, భూలోకము, మనుష్యలోకమును పొందుతాడు, చేరుకుంటాడు. అంటే మనిషి జన్మ ఎత్తుతాడు మళ్ళీ. ఈ ఉపాసన చేసే వచ్చామేమో మన మనిషి జన్మకు మనం కదా, ఎత్తుతాడు. రుచః ఈ వేద మంత్రములు ఉన్నాయి కదా, ఋగ్వేద మంత్రములు, ఋగ్వేదాన్ని కూడా వేద మంత్రాలను కూడా దేవతగా భావిస్తాం మనం అని ఋగ్వేద దేవత అనొచ్చు, లేక ఋగ్వేద మంత్రములు ఏం చేస్తాయిట? తద్రుచో రుచః వేదమంత్రములైనటువంటి ఋగ్మంత్రములు తం ఆ ఉపాసకుణ్ణి మనుష్యలోకం ఉపనయంతే, మనుష్యలోకమును పొందుతాడు అన్నాం. ఆయనంతటా ఆయనే వస్తాడా అంటే కాదు, ఆయన్ని సాదరంగా గౌరవించి ఆహ్వానిస్తారు. ఈ ఋగ్మంత్రాలన్నీ కూడా అతన్ని ఉపాసకుణ్ణి అంత గౌరవిస్తాయి అన్నమాట. నువ్వు చక్కగా ఉపాసన చేసావు కనుక నీకు మరణానంతరం మళ్ళీ మనుష్య జన్మ మేము కలుగజేస్తాం అని చెప్పి మనుష్యలోకానికి తీసుకువస్తారు. మనుష్యలోకం ఉపనయంతే. సహా ఉపాసకుడు, సహా అంటే ఆ ఉపాసకుడు తత్ర ఆ మనుష్యలోకానికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఇక్కడికి వచ్చి కూర్చొని మళ్ళీ టీవీలు చూడటం, సినిమాలు చూడటం అట్లా చేయడు. వచ్చిన తర్వాత తత్ర ఆ మనుష్యలోకంలో ఆ మనుష్య జన్మ తీసుకున్న తర్వాత ఆ జన్మలో తపస్సా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్న, జన్మించిన తర్వాత ఇక్కడ శంకరాచార్యుల వారి భాష్యంలో చెప్తారు, శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. శుచీనాం మంచి సంప్రదాయమైనటువంటి వైదికులైనటువంటి ఆస్తికులైనటువంటి వారి ఇంటి యందు జన్మిస్తాడు. ధనవంతులైనటువంటి ఆధ్యాత్మిక సంపద కలిగినటువంటి వారి ఇంటిలో జన్మిస్తాడు. జన్మించి చిన్నప్పటి నుంచే తపస్సు, బ్రహ్మచర్యం, శ్రద్ధ అన్నీ పెంచుకొని చక్కగా ఆ నియమాలన్నీ పాటిస్తూ ఉంటాడు. వినాయక చవితి వస్తే వినాయక పూజ చేసుకుంటాడు. దేవీ నవరాత్రులు వస్తే దేవీ పూజ చేస్తారు. దీపావళి వస్తే ఆ పండుగ చేసుకుంటారు. వ్రతాలు చేస్తారు. బ్రహ్మచర్యాన్ని, నియమాలను పాటిస్తారు. శ్రద్ధగా ఉంటాడు ఎప్పుడూ కూడా. అన్ని విలువలు పాటిస్తూ ఉంటాడు పుట్టిన తర్వాత. ఎందుకంటే ఆ సంస్కారం వల్ల, ఆ ధ్యానం చేసిన ఫలం వల్ల ఇక్కడ పుట్టగానే చక్కటి జీవితాన్ని జీవిస్తాడు. అది చెప్తున్నారు ఇక్కడ. శ్రద్ధతో, బ్రహ్మచర్యముతో, తపస్సు చేస్తూ. తపస్సు అంటే ఏమిటి? ఒక్క కాలు మీద నిలబడటం కాదు తపస్సు అంటే. సత్యం వద, సత్యాన్ని పలకడమే తపస్సు.
ధర్మంచర, ధర్మాన్ని ఆచరించడమే తపస్సు. అహింస అంటే హింస చెయ్యకుండా ఉండడమే ఒక తపస్సు. ఇట్లాంటివన్నీ కూడా పాటిస్తాడు. అందరినీ ప్రేమించడం కూడా ఒక తపస్సే. ఎవరిని తిట్టకుండా ఉండడం కూడా తపస్సే. నాలికని నిగ్రహించడం కూడా తపస్సే. మాట్లాడే నాలుకను, తినే నాలుకను నిగ్రహించడం కూడా తపస్సే. అది పెద్ద తపస్సు. ఉపవాసం ఉండడం తపస్సు. భగవంతుని చూడడానికి, దర్శనం చేసుకోవడానికి కొండ ఎక్కి వెళ్ళడం తపస్సు. చలికాలంలో ధనుర్మాసంలో చన్నీళ్ల స్నానం చేయడం తపస్సు. చెప్పులు లేకుండా నడవడం తపస్సు. ఒకరోజు ఉపవాసం చేయడం తపస్సు. కాఫీ మానేయడం తపస్సు. ఇట్లా ఎన్నైనా చెప్పుకోవచ్చు తపస్సు. మనకి ఏ ఏ బలహీనతలు అయితే ఉన్నాయో వాటిని కాసేపు వదిలిపెట్టడం తపస్సే. ఇలాంటివన్నీ చేయడం వలన ఆ వ్యక్తి ఏమవుతాడు? మహిమానం అనుభవతి, మహిమను పొందుతాడు, గొప్పతనాన్ని పొందుతాడు, గొప్పవాడవుతాడు. చాలా గొప్ప కీర్తి, ప్రతిష్ట ఇవన్నీ పొంది ఆనందంగా, శాంతంగా, ప్రశాంతంగా జీవిస్తాడు. ఇంకా రాస్తారు ఆచార్యుల వారు తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పినట్లుగా ఆశిష్టో దృఢిష్టో బలిష్ఠ తస్యైవం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ సార్వభౌమత్వం అతనికి లభిస్తుంది. ధనంలో కానీ, పేరులో కానీ, ప్రఖ్యాతిలో కానీ, విద్యలో కానీ అన్నింటిలో కూడా చాలా ఉన్నతంగా ఉంటాడు. ఆరోగ్యం బలంగా ఉంటాడు. తిన్నది బాగా అరుగుతుంది, ఆకలి అవుతుంది, వెంటనే నిద్ర వస్తుంది. ఎప్పుడు నిద్ర కావాలంటే అప్పుడు నిద్ర వస్తుంది. అంత సులభంగా విద్య ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, జ్ఞానం ఎన్నో ఉన్నాయి ఆయన దగ్గర. ధనానికి ధనం, సామ్రాజ్యానికి సామ్రాజ్యం, శరీర ఆరోగ్యం అన్నీ ఉంటాయన్నమాట. ఏది లోపం ఉండదు, అంత ఆరోగ్యం. ఇప్పుడు మన వాళ్ళకి ధనం ఉంటుంది కానీ అనుభవించే యోగ్యత ఉండదు. కొంతమందికి అనుభవించే యోగ్యత ఉంటుంది కానీ ధనం ఉండదు. కొంతమందికి ధనము ఉంటుంది, అనుభవించే యోగ్యత ఉంటుంది కానీ అనుభవించనివ్వరు. కొంతమంది ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు పీకుతుంటుంటారన్నమాట. వీడిని అనుభవించనివ్వకుండా చేస్తారు. అట్లా జరుగుతుంటాయి. కనుక అన్నీ ఉండడం గొప్ప. అందుకని అనుభవతి, మహిమను అనుభవిస్తాడు, గొప్ప జీవితాన్ని అనుభవిస్తాడు. తర్వాత మంత్రం చదువుతాం. ఇంతవరకు క్రిందటి వారం చూశాం. ఓంకార రూపంలోని అకారాన్ని ఉపాసన చేసేవానికి వచ్చే ఫలితం చెప్పారు. ఇప్పుడు 4వ మంత్రం చదువుతాం. ఉకార ప్రధాన ఓంకార ఉపాసనం. అథ యది ద్విమాత్రేణ మనసి సంపద్యతే సహా అంతరిక్షం యజుర్భిః ఉన్నీయతే సోమలోకం స సోమలోకే విభూతిమనుభూయ పునరావర్తతే. అథ యది, ఒకవేళ ఆ ఉపాసకుడు ద్విమాత్రేణ, ఇక్కడ తృతీయ విభక్తిలో ఉంది ద్విమాత్రేణ అని, ద్విమాత్రం అని తీసుకోవచ్చు. 2 అక్షరాలు కలిగినటువంటి ఓంకారం ద్విమాత్రేణ. ఎవరైనా, అథ యది ఎవరైనా, అథ అంటే మరియు, ఎవరైనా ఎక్కడైనా అకార ఉకారములను 2 అవయవములతో, అవయవం అంటే అక్షరం, అక్కడ 2 భాగాలు, అకార ఉకార అవయవములతో ఓంకారాన్ని గనక ధ్యానిస్తే, ఆ ఓంకారమును ధ్యానించినప్పుడు మనసి సంపద్యతే. ఇక్కడ మనసి అంటే అంతరిక్ష లోకం. మనసి అంటే హిరణ్య గర్భుడు అని అర్థం. హిరణ్య గర్భ. సంపద్యతే అంటే
ఏకీభవతి అని అర్థం. తన్మయం చెందడం, సాక్షాత్కారము చెందడం. ఏకీభవతి. ద్విమాత్రం ఉకార ప్రధాన ఓంకారం ద్విమాత్రం మనసి సంపద్యతే. సహ ఆ ఉపాసకుడు అంతరిక్షం, అంతరిక్షం అంటే అంతరిక్ష ఆధారమైనటువంటి ఇంటర్మీడియరీ అంటారు ఇంగ్లీష్లో. జాగ్రత్త అవస్థ సుషుప్తి అవస్థకి మధ్యలో ఏముంటుంది? స్వప్నావస్థ, మిడిల్ అన్నమాట, మధ్య అవస్థ. అలాగే ఇక్కడ మనసి అంటే భూలోకానికి సువర్లోకానికి మధ్యలో భువర్లోకం ఉంటుంది. భూలోక, భువర్లోక, సువర్లోక. సో భువర్లోకాన్ని పొందుతాడు మనసి. అంతరిక్షం. ఈ భువర్లోకాన్నే అంతరిక్ష లోకాన్నే స్వర్గలోకం అంటారు, లేక పితృలోకం అంటారు. అలా ఉపాసన చేసిన వ్యక్తి ఆ లోకానికి వెళతాడు అని అర్థం. అంతరిక్షం, అంతరిక్షం ఆధారమైనటువంటి సోమలోకం అని అర్థం. సోమలోకం ఉన్నీయతే. ఎవరు తీసుకువెళ్తారు ఈ ఉపాసకుణ్ణి అంటే యజుర్భి ఉన్నీయతే. యజుర్వేద మంత్రాలు ఈ ఉపాసకుణ్ణి అకార ఉకార ప్రధానమైనటువంటి ఓంకారాన్ని ఎవరైతే ధ్యానిస్తారో ఆ ఉపాసకుణ్ణి ఈ యజుర్ మంత్రాలు, క్రిందటి మంత్రంలో అకారం మాత్రం చేస్తే ఋగ్ మంత్రాలు తీసుకువెళతాయి. ఇక్కడ యజుర్వేద మంత్రాలు ఈ ఉపాసకుణ్ణి సోమలోకానికి తీసుకువెళతాయి. సోమలోకమే చంద్రలోకం, చంద్రలోకమే స్వర్గలోకం, స్వర్గలోకమే పితృలోకం. ఇన్ని పేర్లు ఉన్నాయి. అక్కడికి వెళ్తాడు అని అర్థం. సోమలోకం, సోమలోక సంబంధమైనటువంటి. అక్కడ ఎందుకు సోమలోకం అంటే సౌమ్యమైన దేహాన్ని పొందుతాడట. అక్కడ పొంది కొద్ది రోజులు ఉంటాడు ఆనందంగా. ఆ పుణ్యం అంతా కొంచెం అనుభవించడానికి అక్కడ కొంతకాలం ఉండి తర్వాత సహా సోమలోకే విభూతిం అనుభూయ, అక్కడ విభూతిని అనుభవిస్తాడు. విభూతి అంటే గొప్పదం, భోగాలని అనుభవిస్తాడు. సోమలోకే సహ అంటే ఆ ఉపాసకుడు. ఉన్నీయత అంటే తీసుకువెళ్ళబడతాడు, తీసుకువెళ్ళబడతాడు. ఈ యొక్క యజురు మంత్రాల ద్వారా తీసుకువెళ్ళబడతాడు. ఏమండి మంత్రాలు ఎలా తీసుకువెళతాయండి అని అంటే మంత్రాలను కూడా మనం దేవతలుగా భావిస్తాం. యజుర్వేద మంత్ర రూప దేవతలు అని చెప్పాలి. అందుకని మంత్రాలు తీసుకుపోతాయంటే ఏమండి మంత్రాలు ఎలా తీసుకెళ్తాయని చెప్పి అడగకూడదు. మంత్రాలు తీసుకువెళతారు అని అంటే ఏమిటి? దేవతలు తీసుకువెళతారు. ఆ సోమలోకంలో విభూతిం అనుభూయ, అక్కడ ఆనందంగా ఆ ఉపాసన ఫలం అన్నమాట. అక్కడికి వెళ్ళి భోగాలు ఆనందంగా అనుభవిస్తాడు. విభూతి అంటే ఏమిటి? అంత వైభవాన్ని అనుభవిస్తాడు, మహాత్మ్యంగా జీవిస్తాడు, ఎంతో గొప్పగా జీవిస్తాడు. అక్కడ జీవించిన తర్వాత ఏమిటి? పునరావర్తతే, తిరిగి వస్తాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు ఈ లోకానికి. పునరావర్తతే. కృష్ణ పరమాత్మ చెప్పారు కదా భగవద్గీతలో, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ మనుష్య జన్మకు వస్తాడు. ఇందాక ఆయన ఏంటి? అక్కడేం ఉండకుండా వెంటనే మనుష్య జన్మ ఎత్తాడు. అక్కడ భోగాలు ఏం అనుభవించకుండా ఇక్కడికి వచ్చి అనుభవిస్తాడు. ఈయనేమిటి? అక్కడ కాసిన అనుభవించి మళ్ళీ ఇక్కడికి వచ్చి అనుభవిస్తాడు. ఎక్స్ట్రా అన్నమాట. అలా అది తేడా. అందుకని ఈ ఉపాసనలో ఉకార ప్రధాన ఓంకార ఉపాసన. హిరణ్య గర్భుడు అవుతాడు. అక్కడికి వెళ్ళి హిరణ్య గర్భ పదవికి తగినట్లుగా జీవిస్తాడు అని అర్థం. ఎలా అంటే డ్రామాలు వేసేటప్పుడు కొంతమంది లేడీ క్యారెక్టర్స్ వేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళ వేషం వేసేవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళ వేషం వేసేవాళ్ళు ఉన్నారు. వేదాంత సత్యనారాయణ గారు కూచిపూడి సత్యభామ వేషం వేసేవాడు. ఆయన సత్యభామ వేషం వేసి వస్తే స్టేజి మీదకి ఎవరు ఆయన్ని పురుషుడని అనుకోరు. నేను అట్లా ఒకసారి ఆయన కూచిపూడి నృత్యానికి వెళ్ళాను చిన్నప్పుడు, కాలేజీలో చదువుకునేటప్పుడు. వెళితే నాకు అసలు ఆ గంటన్నర ప్రోగ్రాం సగం అయిపోయే వరకు కూడా ఆయన స్త్రీయే అనుకుంటున్నాను నేను. ఆయన నడవడం, ఆ హావభావాలన్నీ స్త్రీలాగానే చేస్తున్నాడు.
స్త్రీ అంటే తర్వాత నమ్మల నేను అస్సలు. ఈ స్త్రీ పాత్రలు వేసేవాళ్ళు ఆ వేషం తీసేసిన తర్వాత కూడా ఆ నడకంతా స్త్రీలాగానే నడుస్తారు. మాటలు మాట్లాడటం కూడా అలాగే చేస్తారు. ఎందుకంటే వేషం వేసి 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 అలవాటు పడు. పురుష వేషాలు వేసేవాళ్ళు కూడా అంతే. సాధారణంగా పురుష వేషాలు వేయరు స్త్రీలు, పురుషులే వేస్తారు స్త్రీలలాగా. అట్లాగే నడుస్తారు, అట్లాగే డాన్స్ వేసేవాళ్ళు చూడండి, మామూలుగా నడిచేటప్పుడు కూడా డాన్స్ లాగా నడుస్తారేంటి అన్నారు. అది విధంగా ఈ ఉపాసకుడు హిరణ్య గర్భుడి దగ్గరికి వెళ్ళి, హిరణ్య గర్భుడు ఎందుకంటే ఉపాసన చేశాడు కదా, ఆ హిరణ్య గర్భుడిలాగా అంత స్టేటస్తో జీవిస్తాడనమాట కొంతకాలం. ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ తిరిగి వస్తాడు. ఇక్కడికి వచ్చి మళ్ళీ వినాయక చవితి చేసుకోవాల్సింది, మనుష్య జన్మ వస్తుంది. ఎందుకంటే అకార ప్రధానమైన ఓంకారం చేస్తేనే మనిషి జన్మ వచ్చింది. మరి ఈయనకు మనిషి జన్మ రాదా? వస్తుంది. పునరావర్తతే అన్నారు. ఇది రెండవ ధ్యానం. తర్వాత ఓంకార ధ్యానం మూడవది ఇప్పుడు చెప్తున్నారు. 3 మాత్రలు కలిసి చేస్తే అకార ఉకార మకార ప్రధాన ఓంకారం అంటే పూర్ణ ఓంకారం చేస్తే ఏమిటి ప్రయోజనం అని ఇప్పుడు చెప్పబోతున్నారు. ఇది ముఖ్యమైనటువంటి మంత్రం, అసలు ఉపాసన. ఇప్పుడు ఇంతవరకు చేసింది విరాట్ ఉపాసన, హిరణ్య గర్భ ఉపాసన, అపరం బ్రహ్మ ఉపాసన, కార్యం బ్రహ్మ. ఇప్పుడు చెయ్యబోయేది కారణం బ్రహ్మ, అంతర్యామి ఉపాసన, ఈశ్వర ఉపాసన అని చెప్పబోతున్నారు. చదువుతాం మంత్రం. యః పునరేతం త్రిమాత్రేణ ఓమిత్యేతేనైవ అక్షరేణ పరం పురుషమభిధ్యాయీత స తేజసి సూర్యే సంపన్నః యథా పాదోదరస్త్వచ వినిర్ముచ్యతే ఏవం హవై స పాప్మనా వినిర్ముక్తః సహ సామభిః ఉన్నీయతే బ్రహ్మలోకం సహ ఏతస్మాత్ జీవఘనాత్ పరాత్పరం పురిషయం పురుషమీక్షతే తదేతౌ శ్లోకౌ భవతః. 3 కరెక్షన్స్ ఉన్నాయి తెలుగు పుస్తకంలో. ఔమిత్యే అని ఉన్నది, ఓమిత్యే అని రాసుకోండి. ఓమిత్యేతేవ, ఓమిత్యేతే నైవ అని ఉండాలి. ఇంకొకటి వినిర్ముచ్యతే అని ఉండవలసింది. వినిర్ముచ్యత చ ఉన్నది, వినిర్ముచ్యతే. ఆ యాకి చకారం రావాలి. వినిర్ముచ్యతే. తా ప్లేస్లో చకారం ఉంది, చకారం ప్లేస్లో తకారం ఉంది. ఆ చకారాన్ని ఇటు రాసుకోండి, తకారాన్ని అటు రాసుకోండి. వినిర్ముచ్యతే. తా అని ఉంటుంది, అది సంధి. మనం విడమర్చి చదివేటప్పుడు వినిర్ముచ్యతే అని చదువుతాం. వినిర్ముచ్యత అనేది మంత్రం. సంధి వల్ల ఆ ఏకారం లోపం అన్నమాట. పాప్మన అని ఉండాలి. తర్వాత అదే లైన్లో 3వ లైన్లో మధ్యలో పాస్మన అని కనపడుతున్నది. పాప్మన అని ఉండాలి. పకార, పకారానికి మకారం వత్తు. దీనికి అర్థం చూస్తాం ఇప్పుడు. విశ్వ హిరణ్య గర్భ అయిపోయింది. అపరం బ్రహ్మ, కార్యం బ్రహ్మ. హిరణ్య గర్భ ఉకార ప్రధాన ఓంకార హిరణ్య గర్భ ఉపాసన విరాట్ అపరం బ్రహ్మ కంటే గొప్పది. విరాట్ కార్య అపరం బ్రహ్మ కంటే కారణం
కార్య అపరం బ్రహ్మ హిరణ్యగర్భ గొప్పది. ఈ రెండింటికంటే కూడా, ఈ రెండు కార్య అపర బ్రహ్మల కంటే కూడా కారణం బ్రహ్మ గొప్ప, ఆ ఉపాసన గొప్పది అని చెప్తున్నారు. ఇప్పుడు కారణం బ్రహ్మ అంటే ఎవరిక్కడ అంటే అంతర్యామి. శంకరాచార్యుల వారి భాష్యంలో ఇప్పుడు కారణం బ్రహ్మ అంటే ఈశ్వర కదా, ఈశ్వరుడే అంతర్యామి, ఈశ్వరుడి సమష్టి కారణ ప్రపంచ ఈశ్వర. మాండుక్యంలో చూసాం మనం. ఆ ఈశ్వరుడు అంతర్యామి, ఈశ్వరుడే అంతర్యామి, అంతర్యామి ఈశ్వరుడు. ఆయన వాచ్యార్థ ఈశ్వర, లక్ష్యార్థ ఈశ్వర అని ఇద్దరు ఉన్నారు. సగుణం నిర్గుణం. సగుణం అయితేనేమో కారణం బ్రహ్మ వాచ్యార్థం, నిర్గుణమైతే కారణం బ్రహ్మ లక్ష్యార్థం. ఇక్కడ స్వామీజీ ఏం చెప్తారంటే అనుభూతి ప్రకాశికలో అక్కడ చెప్పినటువంటి కారణం బ్రహ్మ వాచ్యార్థ కారణం బ్రహ్మను తీసుకున్నారు. శంకరాచార్యుల వారు ఏం చెప్తారంటే ఇక్కడ లక్ష్యార్థ కారణం బ్రహ్మని చెప్తారు. ఈ విషయంలో కారణం బ్రహ్మ అనేటువంటిది సగుణం నిర్గుణం, నిర్గుణం అనేది లక్ష్యార్థం. అందుకని వారి భాష్యంలో అలా చెప్తారన్నమాట. ఇది అర్థం కావడం చాలా కష్టం. పరమాత్మ బ్రహ్మస్వరూపం అని చెప్తారు. అంటే వారు లక్ష్యార్థాన్ని తీసుకున్నారు, ఈశ్వరుల్లో ఉన్న లక్ష్యార్థాన్ని, కారణం బ్రహ్మ. అనుభూతి ప్రకాశికలో విద్యారణ్య సురేశ్వరాచార్యం, నాకు జ్ఞాపకం రాలేదు, విద్యారణ్యుడే అనుకుంటాను, ఆయన రాశారు అనుభూతి ప్రకాశికంలో. అందులో ఆయన కారణం బ్రహ్మ వాచ్యార్థ కారణం బ్రహ్మని తీసుకుంటారు. కనుక ఇప్పుడు ఏది తీసుకున్నా మనకు కారణం బ్రహ్మ ఈశ్వరుడు, సగుణ ఈశ్వర మాయా సహితం బ్రహ్మ అని తీసుకోండి. ధ్యానం చేస్తున్నాం కాబట్టి సగుణమే తీసుకుందాం, సగుణాన్ని తీసుకొని వెళితే నిర్గుణానికి వెళతామని చెప్పి శంకరాచార్యుల వారి ఆలోచన. అందుకని అది తీసుకోవచ్చు మనం. రెండు ఒకటే, ఇలాగైనా తీసుకోవచ్చు, అలాగైనా తీసుకోవచ్చు. అది ఇప్పుడు మీకు కొంచెం డెప్త్గా అనిపిస్తుంది, తర్వాత అర్థమవుతుంది కొద్ది కాలానికి. ఈ వాచ్యార్థ ఎట్లాగైతే జీవుడు హయ్యర్ ఐ లోవర్ ఐ అన్నాం కదా, వాచ్యార్థ జీవ లక్ష్యార్థ జీవ ఆర్సిఓసి అన్నట్లుగానే ఆయన కూడా అంతే, ఈశ్వరుడు కూడా. కనుక ఈశ్వరుడు ధ్యానం ఇప్పుడు చెప్తున్నారు ఇందులో, ఈ మంత్రంలో. యహ పునః, యహ్ పునరేతం అనున్నది. యహ ఏ ఉపాసకుడైతే, యహ పునః ఎవరైతే, ఇక త్రిమాత్రేణ అకార ఉకారం అకారం 3 మాత్రలు కలిగినటువంటి ఓంకారమును ధ్యానిస్తారో, అంటే విరాట్ హిరణ్యగర్భ ఈశ్వర అన్నీ కలిసి ఉంటాయన్నమాట, ఉపాసన చేస్తారో. ఈ మంత్రమే ముఖ్యమైన మంత్రం ఈ 5వ ప్రశ్నలో. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అని చెప్తున్నారు. ఇక్కడ సూర్యలోకం ద్వారా వెళతాడు ఈయన, ప్రకాశవంతమైనటువంటి సహా తేజసి సూర్యే సంపన్న. 2వ లైన్లో ఎవరైతే ఈ ఓం ఇతి ఏనైవ, ఓం ఇతి తేన ఏవ, ఈ ఓంకారముతోనే 3 అవయవములు కలిగినటువంటి ఓంకారముతోడనే అని అర్థం. ఓం ఇతి ఏవ అక్షరేణ, ఓం అను అక్షరంతోనే పరం పురుషం అభిధ్యాయీత, పరమపురుషుణ్ణి. ఇక్కడ పరం పురుషం అంటే నిర్గుణం బ్రహ్మాన్ని తీసుకోకుండా మనం వాచ్యార్థ సగుణ ఈశ్వరుణ్ణి తీసుకోవాలి. అది నిర్గుణం బ్రహ్మ అనేటువంటిది జ్ఞానం. ఇక్కడ వాచ్యార్థాన్ని ఉపాసన చేస్తే నిర్గుణం బ్రహ్మ జ్ఞానానికి నువ్వు అర్హుడు అవుతావు అని. పరం బ్రహ్మ పురుషుణ్ణి అభిధ్యాయీత ధ్యానిస్తాడో, సహా అతడు తేజసి సూర్యే, తేజస్సుతో తేజోమండలమైనటువంటి సూర్యభగవానుడిలో, సూర్యభగవానుని యందు, తేజసి సూర్యే, తేజోమండలం ప్రకాశవంతమైనటువంటి, తేజస్సు అంటే ప్రకాశం, సూర్యమండలమైనటువంటి ప్రకాశమైనటువంటి సూర్యభగవానుని యందు సంపన్న భవతి. భవతి మనం సప్లై చేసుకోవాలి.
సంపన్న భవతి. సంపన్న అంటే సంపన్నుడైపోతాడని చెప్పి అనుకోకూడదు. ఆహా బాగా సంపద వచ్చేస్తుందండి అన్నాడు. ఆయన బాగా సంపన్నుడండి అంటుంటాం, అట్లా కాదు. ఇక్కడ సంపన్న అంటే భవనం, తన్మయత్వం, సాక్షాత్కారం, పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఏ విధంగా అంటే ఒక ఉదాహరణ చెప్తున్నారు. యథా ఏ విధంగా అయితే అంటే తదాత్మ భావంతో తదేకంగా ఆ పరమాత్ముడిలో లీనమైపోతాడు అని అర్థం. ఏం కాడు, మనిషి ఇక్కడే ఉంటాడు అంటే తానుగా వేరుగా భగవంతుడి కంటే వేరుగా ఉండడు. ఆ భగవంతుడిలోనే తాదాత్మ్యం చెందిపోతాడు, ఒకటైపోతాడు, మమేకమైపోతాడు. అది ఉపాసన యొక్క క్లైమాక్స్ అన్నమాట, కల్మినేషన్, పరాకాష్ట. ఇంకా తాను ఒక వ్యక్తిగా భక్తుడిగా వేరేగా నిలబడడు, ఆ భగవంతుడిలో ఒకటైపోతాడు మానసికంగా, ఫుల్ అండ్ ఫుల్గా తాదాత్మ్యం చెందిపోతాడు. మనం చూస్తున్నా మాట్లాడుతున్నా కూడా ఆయనకు అదే ధ్యాస ఉంటుంది. మనకు అది తప్ప అన్నీ ఉంటాయి, ఆయనకు మాత్రం అదే ధ్యాస. త్యాగరాజుల వారికి ఏ ధ్యాస ఉంది? ఎప్పుడు రామధ్యాస. మీరాబాయికి ఏమిటి ధ్యాస? కృష్ణ ధ్యాస. మనందరికి ఏమిటంటే అధ్యాస. వాళ్ళకి భగవంతుడే ధ్యాస, అజ్ఞానులకి అధ్యాస అన్నారు. భగవంతుడి ధ్యాస లేకపోతే అధ్యాసమే కదా. అధ్యాసం అంటే ఏమిటి? మోహం, భ్రమ అన్నీ అన్నమాట. ధ్యాస ఉన్నవాళ్ళు ఆనందంగా ఉంటారు, అధ్యాస ఉన్నవాళ్ళు దుఃఖపడతారు. ఓకే. సంపన్న భవతి, సంపన్నుడైపోతాడు, తాదాత్మ్యం చెందుతాడు, సాక్షాత్కారాన్ని చెందుతాడు, ఆ పరంభావ రూపాన్ని దర్శిస్తాడనమాట. తానుగా ఏకమైపోయి వేరే కాకుండా ఒకటైపోతాడు. అందులో అంతా ఉన్నది ఆ భగవంతుడే. అందుకని అంతా రామమయం అన్నాడు రామభక్తుడు, అంతా కృష్ణమయం అన్నారు కృష్ణ భక్తుడు, అంతా దేవీమయం అంటాడు దేవి భక్తుడు. ఇప్పుడు ఏమయం ఇదంతా కూడా అంటే ఆ రూపాలను ఉపాసించేవాళ్ళు ఆ ఒక్క పరమాత్ముణ్ణే అంతటా చూస్తారు. అంతేగాని రాముడు కృష్ణుడు వేరు వేరు కాదు. నువ్వు ఏ రూపంలో చూస్తే ఆ రూపంలో కనపడతాడు ఆయన. ఆయనకేమిటి ఎన్ని రూపాలు? నువ్వు ఇన్ని వేషాలు వేస్తూ ఉంటే, ట్రిపుల్ యాక్షన్ డబుల్ యాక్షన్ వేస్తుంటే ఆయన వేయడా ఏమిటి? నీకు ఏ రూపం కావాలంటే ఆ రూపంలో కనపడతాడు. అదే కదా ఆయన గొప్పతనం. మరి అది సంగతి. సరే, ఇది ఫలం. యథా ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నారు. ఏ విధంగా ఈయన ఈ పరమాత్మలో లీనమైపోతాడు అంటే యథా పాదోదరాహ, పాదమే ఉదరంగా కలిగినటువంటి పాము ఉంది చూసారా? పాముకు కాళ్ళున్నాయండి? లేదు కదా. ఉదరమే పాదం, పాదం ఏవ ఉదరం యస్య. అంటే దేనికైతే ఉదరం పొట్టే కాళ్ళుగా పనిచేస్తాయో ఆ ప్రాణి పాదోదర అంటే పాము అని అర్థం అండి. అది చెప్పచ్చు కదా. మనకు తెలుగులో పాము, సర్పం, ఇంకా పాదోదర అన్నారు. ఈ పాము ఏం చేస్తుంది? అర్థమైంది కదా. పాదం అంటే కాళ్ళండి, ఉదరమే కాళ్ళుగా, కాళ్ళు చేసే పని ఉదరం చేస్తుంది పాముకి. పాము ఎలా పెడుతుంది? పొట్టతో పాకుతుంది, పొట్టతో పాకుతుంది. అది అంటే పొట్టతో నడుస్తుంది అనమాట. టమ్మీ వాకర్. ఇంగ్లీష్లో చెప్పాలంటే టమ్మీ వాకర్. సార్ టమ్మీ వాకర్ అంటే పొట్టతో నడిచేదనమాట. ఆ పాము ఏం చేస్తుందట, ఈ చర్మం ఉంది చూసారా పాముకి, ఆ పాత చర్మాన్ని వదిలిపెట్టేస్తుంది. కొత్త చర్మం వచ్చేటప్పుడు ఈ పాత చర్మం వదిలిపోతుంది. కుబుసం విడవడం అంటారు చూసారా? కుబుసం ఎప్పుడన్నా చూసారా? పాము అట్లాగే ఆ పాము ఆ చర్మాన్ని అట్లాగే వదిలిపెట్టేస్తుంది. అంటే తన శరీరాన్ని నుంచి ఆ శరీరం, ఆ చర్మం వేరైపోతుంది. అట్లా అన్నమాట. ఈ యొక్క ఉపాసకుడు కూడా ఏ విధంగా సర్పం కుబుసం విడుస్తుందో, విడిచినట్లే కుబుసముతో విడువబడింది. అది అంటే కుబుసం నుంచి వేరైపోయింది. అది కుబుసముతో విడువబడింది. పాము కుబుసాన్ని విడవలే. పాము కుబుసాన్ని విడవడం కరెక్టే, కానీ కుబుసం నుంచి తాను విడవబడింది అని చెప్పచ్చు, వేరైనది. అదేవిధంగా ఈ ఉపాసకుడు
సహా అంటే ఈ ఉపాసకుడు ఏవం హవై ఈ విధంగానే పాప్మన వినిర్ముక్త పాపము నుంచి వినిర్ముక్తుడవుతాడు. పాపాన్ని ఈయన వదిలిపెట్టాడు, పాపం అతని నుంచి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పాను కుబుసముతో విడవబడను అంటే కుబుసం ఇతన్ని విడిచేస్తుంది. అర్థమైంది కదా. కుబుసం పామును విడిచిపెడుతుంది, తాను వేరుగా ఉంటుంది. అదేవిధంగా పాపం అనేటువంటిది మహాత్ముడికి ఈ ఉపాసకుడి యొక్క పాపం ఈయన్ని విడిచిపెడుతుందన్నమాట. పాపం వదిలిపోతుంది. పాప్మన పాపము చేత వినిర్ముక్త. నువ్వు ఇంతటి ఉపాసన చేశావు, ఇంకా నీ దగ్గర నేను ఉండలేను అని చెప్పి పాపమే వెళ్ళిపోతుందట. దీనికి కరస్పాండింగ్ మంత్రం ముండకోపనిషత్తులో యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం, ఎవరైతే బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటారో తదా విద్వాను పుణ్యపాపే విధూయ, పుణ్యపాపాల నుంచి బయటపడి నిరంజన పరమం సామ్యముపైతి అనేది రిలేషన్ అన్నమాట. అది ముండకోపనిషత్తు అథర్వణ వేద, ఇది అథర్వణ వేద. కనుక ఏమిటి, ఈ బ్రహ్మలోకం ఉన్నీయతే, ఈ పాపం పోవడం వలన ఎక్కువ ఫలితం, బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. బ్రహ్మలోకం ఉన్నీయతే, హిరణ్య గర్భుడి లోకానికి వెళతాడు, పొందుతాడు అని అర్థం. బ్రహ్మాజీ అక్కడ కూర్చొని ఉంటారు కదా, అక్కడికి వెళతాడు. వెళ్ళి ఆ ఉపాసకుడు ఏమవుతాడు, సహా తస్మాత్ జీవఘనాత్, ఆ జీవఘనుడైనటువంటి హిరణ్య గర్భుడి కన్నా పరాత్పరం, పరుడైనట్టి అంటే పరాత్పరం అంటే ఏమిటి, ఈ హిరణ్య గర్భుడి కంటే గొప్పవాడైనటువంటి ఈశ్వరుణ్ణి అని అర్థం, పరమాత్ముణ్ణి. జీవగణాత్ పరాత్పరం, హిరణ్య గర్భుడి కంటే గొప్ప. జీవఘనం అంటే జీవఘనాత్ అంటే హిరణ్య గర్భుడు కూడా ఒక జీవుడే కదా, ఆయన కంటే చాలా గొప్ప అయినటువంటి పరాత్పరం. పురుషయం అంటే ఏ ఆత్మ అయితే శరీరంలో ఉన్నదో పురుషం ఈక్షతే, ఈ హృదయ గుహలో ఉన్నటువంటి యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్, ఈ పురి అంటే శరీరం, శయం అంటే ఉండడం, ఈ శరీరంలో ఉన్నటువంటి పురుషం సాక్షి చైతన్యాన్ని, అభేద రూప జ్ఞానాన్ని, క్రమముక్తిని పొందుతాడు అని అర్థం. క్రమముక్తిని పొందుతాడు. పురుషం ఈక్షతే నిర్గుణం బ్రహ్మ. తర్వాత అన్నమాట ఈశ్వరుణ్ణి ధ్యానించి ఓంకార రూపంలో క్రమముక్తిని పొందుతాడు. క్రమముక్తిని పొంది అంటే శుక్లగతి ద్వారా ఈ ఉపాసకుడు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ చాలా సంవత్సరాలు, ఈ యుగం అయిపోయే వరకు అక్కడ బ్రహ్మతో ఉంటాడు, అక్కడ చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత ఆ శరీరం పోతుంది, అప్పుడు జీవన్ముక్తి వస్తుంది. ముందు క్రమముక్తి వస్తుంది, తర్వాత జీవన్ముక్తి, తర్వాత ఇంకా జ్ఞానం పొందుతాడనమాట. అక్కడ జీవించాల్సిందే, ఎన్ని రోజులు బ్రహ్మగారు ఉంటే ఆయనతో పాటు ఉండాలి ఈయన కూడా. తర్వాత విదేహముక్తి, అందుకని క్రమముక్తి అని అర్థం. పురుషమీక్షతే తదేతౌ శ్లోకో భవతి. ఈ విషయాన్ని గురించే 2 శ్లోకాలు చెప్పబడినాయి ఋగ్మంత్రంలో, ఋగ్వేదంలో 2 మంత్రములు చెప్పబడినవి. ఏమిటా మంత్రములు అంటే విరాట్ కంటే హిరణ్య గర్భ ఉపాసన, హిరణ్య గర్భ కంటే ఈశ్వరుడు ఉపాసన, ఈశ్వరుణ్ణి ఉపాసన చేస్తే పరం బ్రహ్మాన్ని అంటే నిర్గుణం బ్రహ్మంలోకి వెళతాడు. ఫైనల్ జ్ఞానం అన్నమాట, అప్పుడు వస్తుంది. ఇవన్నీ కూడా ఉపాసనలు. ఇక్కడే కనుక జ్ఞానం వస్తే క్లాసుకు వచ్చి చదువుకొని ఉంటే ఇక్కడే క్రమముక్తి కాకుండా సద్యోముక్తి వచ్చేది. ఇప్పుడు అక్కడ ట్రావెల్ చేయడమే కష్టమే, క్రమముక్తి కోసం ఉపాసకుడు చెయ్యాలి, ఎంత చెయ్యాలి. అందుకే క్లాసుకు వచ్చి ఇక్కడ వింటే అహం బ్రహ్మాస్మి అని చెప్పొచ్చు కదా, రారు. అది ఇది అని చెప్పి వ్యవహారాలు చుట్టూ తిరుగుతూ ఉంటారు జనం. తర్వాత మళ్ళీ జన్మ. ఇప్పుడు 3 విషయాలు కన్క్లూషన్ మంత్రాల్లో చెప్పబడింది. ఋగ్వేద మంత్రంలో ఈ 2 మంత్రాలు చెప్తున్నారు. చెప్పి ఈ విషయం చెప్పిన మొత్తాన్ని ఇప్పుడు మనకు సమ్మరైజ్ చేస్తుంది అనమాట ఈ మంత్రం. ఏం చెప్పబడింది ఆ మంత్రాలలో చదువుతాం. మంత్రం
78వ పేజీ. త్రిస్రో మాత్రా మృత్యుమత్యః ప్రయుక్తాః అన్యోన్యసక్తాః అనవిప్రయుక్తాః క్రియాసు బాహ్యాభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు న కంపతే జ్ఞః. అక్కడ ఒక జ్ఞః పైన అది తీసేయండి. మధ్యమాసు జ్ఞః అనున్నది, ఆ జ్ఞః అక్కర్లేదు. త్రిస్రో మాత్ర ఈ ఋగ్వేదం చెప్తున్నదట. ఋగ్వేద మంత్రం ఏం చెప్తున్నది? ఈ అక్షరం 3 ఎవరైతే ఉపాసన చేస్తారో అంటే 3టిని కలపాలి, విడివిడిగా ఉపాసన చేయకూడదు. అకారం మీద, ఉకారం మీద, మకారం మీద ఔం అని చెప్పకూడదు. ఓం అని చెప్పాలి. కానీ అకార ఉకార మకారాలు ఉన్నాయి కాబట్టి చాలామంది ఔం ఔం అంటుంటారు. ఔం తప్పది, అట్లా పలకకూడదు. గుణసంధి వస్తుంది అక్కడ. అకార ప్లస్ ఉకార ఓ అవుతుంది. ఓం ఓం అనాలే కానీ ఔం అనకూడదు. ఓం అంటే అకార ఉకార కలిసినప్పుడు గుణం వచ్చి ఓకారం అవుతుంది అంటారు. అకారమునకు ఈ ఊరులు పరమగనప్పుడు ఏవో ఆర్లు వచ్చునన్నట్లుగా ఓకారం వస్తుంది అక్కడ. గుణసంధి అది విషయం. త్రిస్రో మాత్ర మృత్యుమత్యః అర్థం చూస్తాం. ఈ 3 అక్షరాలు త్రిస్రః మాత్ర అంటే ఈ ఓంకారం యొక్క 3 మాత్రలు. మాత్రలు అంటే ఏం టాబ్లెట్స్ అండి అని అడగండి. మాత్రలు అంటే అక్షరం. ఒక మాత్ర చిటిక కాలం వేస్తే మాత్ర, మాత్రాకాలం అంటారు దీన్ని. మాత్రాకాలం ఆ ఈ ఉ అట్లనమాట. 2 చిటికలు వేస్తే దీర్ఘం, 3 చిటికలు వేస్తే పులతం అంటారు. అక్షరాలన్నీ తెలుసు కదా అట్లా. ఓకే, దాన్ని మాత్ర అంటారు. ఏదైతే మాత్రాకాలం పలుకుతుందో అది మాత్ర అని అర్థం. ఈ 3 మాత్రలు ప్రయుక్తాః భిన్న భిన్నంగా వేడివిడిగా ఎప్పుడైతే ఉపయోగిస్తారో, క్రిందటి ఆ ఊ మా విడివిడిగా ఉపయోగిస్తారో ప్రయుక్తాః మృత్యుమత్యః. మృత్యుమత్యః అంటే మృత్యువుని పొందుతారు అంటే చాలా బలహీనమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మృత్యుమత్య అంటే మరణాన్ని పొందుతారని కాదు. ఇక్కడ మృత్యుగోచరములే అంటే పునరపి జననం పునరపి మరణం అండి. చూడండి, ఇందాక మనుష్యలోకానికి వచ్చాడా, మళ్ళీ ఉకారం ధ్యానించడం వల్ల మళ్ళీ మనుష్యలోకానికి వచ్చాడు కదా, కొంతకాలం అక్కడ ఉండి. ఈవెన్ బ్రహ్మలోకానికి వెళ్ళి కూడా తిరిగి వస్తాడట. శాస్త్రం చెప్పబడింది, కర్మఫలం వదిలిపెట్టదు మనిషిని. ఒక్కొక్కసారి బ్రహ్మలోకానికి వెళ్ళి కూడా సకామంగా చేస్తే ఉపాసన చేసిన బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా అక్కడ వినకుండా క్లాసులు అటు ఇటు తిరుగుతాడు. అందుకని ఏమవుతుందంటే బ్రహ్మలోకం నుంచి అయినా సరే ఒక్కోసారి ఇక్కడికి వస్తారట. గ్యారంటీ ఏం లేదు క్రమముక్తి వస్తుందని అక్కడికి వెళ్ళినా కూడా. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత మృత్యుమత్య మృత్యుగోచరములే అని అర్థం. విడదీయకుండా చదివితే అంటే ఇక్కడ మృత్యు అత్య అంటే మళ్ళీ పొందుతాడు అని అర్థం. మరణాన్ని పొందుతాడు. మళ్ళీ పుట్టాడు కదా మనిషిగా, మళ్ళీ మరణాన్ని పొందాడు కదా. రెండవ ఉపాసనలో కూడా మనిషిగా పుట్టాడు కదా, మళ్ళీ మరణాన్ని పొందాలి కదా. అపరం బ్రహ్మే కదా. బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా ఓంకారం అంతా చేసి బ్రహ్మలోకానికి వెళ్ళినా సరిగా అక్కడ గనక మళ్ళీ క్రమముక్తి పొందకపోతే మళ్ళీ రావాలి కదా, మళ్ళీ మరణం ఉంటుంది కదా. అందుకని మృత్యుమత్య అన్నారు. విడివిడిగా గనక చేస్తే. అలా కాకుండా అన్యోన్య సక్తాహ ఒకదానితో ఒకటి కలిపి, అన్యోన్యం ఒకదానితో ఒకటి కలిపి, ఆ ఉమ్ము కలిపి ఓం 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 అలా చేశాడు అనుకోండి. కలిపి కనుక చదివితే అనవిప్రయుక్తాహ
విడదీయకుండా, విడదీయకుండా అనవిప్రయుక్త అంటే విడదీయకుండా ఒకదానితో ఒకటి కలిపి పెనవేసి కలగలిపి అంటారు చూసారా, ఒకదానితో ఒకటి కలిపి అంటే విడిపోనట్టి, విడిపోకుండా ఉంటూ కలిసి పరస్పరం సంబంధమైనటువంటి అట్లా కనుక చదివితే బాహ్యాభ్యంతర మధ్యమాసు. ఇక్కడ బాహ్య అభ్యంతరం అంటే బాహ్యం అంటే విరాట్, అభ్యంతరం అంటే హిరణ్యగర్భ, మధ్యమాసు అంటే హిరణ్యగర్భ, అభ్యంతరం అంటే ఈశ్వర, లేకపోతే జాగ్రత్త స్వప్న సుషుప్తి. విశ్వతైజస ప్రాజ్ఞ ఇండివిజువల్ లెవెల్లో, సమష్టి లెవెల్లో ఈశ్వర అభ్యంతరం లోపల, బాహ్యం విరాట్, మధ్యం ఎవరు హిరణ్యగర్భ అన్నమాట. బాహ్యభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు. ఎప్పుడైతే ఈ మంత్రాన్ని సరిగ్గా ఉచ్చారణ చేస్తారో, సరిగ్గా ధ్యానం చేస్తారో, 3 అక్షరాలను కలిపి విడివిడిగా కాకుండా చక్కగా కలిపి ఎప్పుడైతే చేస్తారో అప్పుడు జ్ఞః భవతి, ఆ జ్ఞానాన్ని పొందుతాడు. అంటే భగవత్ స్వరూప జ్ఞానాన్ని పొందుతాడు. జ్ఞః భవతి, ఈ తత్వాన్ని తెలుసుకుంటాడు. ఈ తత్వాన్ని తెలుసుకొని ధ్యానించే యోగి జ్ఞః న కంపతే. ఎలాగైతే ఈ విడివిడిగా చదవకుండా కలిపి చదువుతూ ధ్యానం చేస్తాడో ఆ ఓంకారాన్ని, అతను అలా తెలుసుకున్నవాడు విడివిడిగా చేయకూడదు, కలిపి చెయ్యాలని ధ్యానం చేస్తారో వాళ్ళకి న కంపతే, వాళ్ళకి ఎటువంటి చలనం ఉండదు, ఏ దిగులు చింత బాధలు ఉండవు, మనస్సు ఎటువంటి ఆందోళనకి గురి కాదు. నా కంపతే, చెలించడు, ఎంత కష్టం వచ్చినా సరే చెలించడు అని అర్థం. ఇంతేకాదు మరొక మంత్రం కూడా ఉన్నది, అది కూడా చెప్తాం వినండి అంటున్నాడు. ఇక్కడ అనవిప్రయుక్త అంటేది ఆ న అనేటి 2 వ్యతిరేక పదాలే. ప్రయుక్తాహ, అనవిప్రయుక్తాహ అంటే సరిగ్గా ఉచ్చరిస్తే అని అర్థం. ప్రాపర్లీ ఉపయోగించడం అన్నాడు, సరిగ్గా ఉపయోగించడం ఓంకారాన్ని అని అర్థం. తర్వాత మంత్రం, తర్వాత పేజీలో 80వ పేజీ క్రింద 7వ మంత్రం. ఋగ్భిరేతం యజుర్భిరంతరిక్షం సామభిః యత్తత్ కవయః వేదయంతే తమోంకారేణైవ ఆయతనేన అన్వేతి విద్వాన్ యత్తచ్చాంతం అజరమమృతం అభయం పరం చేతి. ఋగ్భిః, ఋగ్మంత్రములచే. ఇప్పుడు మొత్తాన్ని కలిపి చెప్తున్నారు, మొదటి నుంచి చూసిన దాన్ని ఒక్క మంత్రంలో చెప్పేస్తున్నారు. ఇక్కడ చెప్పిందే ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద మహర్షి చెప్పారు, అది తేడా. పిప్పలాద మహర్షి ఇదంతా ఎట్లా తెలుసు అంటే, నాదేం కాదు, ఋగ్వేదంలో చెప్పబడింది, అక్కడి నుంచి నేను అప్పు తీసుకుని మీకు చెప్పానని చెప్తున్నారు ఆయన, గుర్తు చేస్తున్నారు. ఋగ్భిః, ఋగ్మంత్రములచే ఏతం ఈ పృథ్వీలోకాన్ని అంటే భూలోకాన్ని పొందుతాడు. యజుర్భిః అంతరిక్షం, యజుర్మంత్రాల చేత వాటి ద్వారా అంతరిక్షలోకం అని చదివాం. సామభిః, ఈ 3వ మంత్రంలో సామభిః ఆ పదం వదిలిపెట్టాను నేను కిందటి మంత్రంలో. సామభిః ఉన్నీయతే అంటే సామ మంత్రాల చేత తీసుకువెళ్ళబడతాడు. ఈ పై మంత్రంలో పాప్మన ఉన్నీయతే బ్రహ్మలోకం వెళ్తాడని చెప్పాను కదా, సామభిః సామభిః ఉన్నీయతే, సామభిరున్నీయతే. ఆ మంత్రంలో 3 అక్షరాలు కలిపి చదివినప్పుడు ఆ సామ మంత్రాలు తీసుకువెళ్తాయి ఎక్కడికి? బ్రహ్మలోకానికి. ఎత్తత్ అంటే ఆ బ్రహ్మలోకమునకు పొందబడుచున్నది అని అర్థం, ఆ బ్రహ్మలోకాన్ని పొందుతున్నాడు. ఇది అని కవయః వేదయంతే. దీన్ని కవయః అంటే క్రాంతదర్శులు,
అంటే ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు అని అర్థం. వేదయంతే తెలుసుకుంటున్నారో కవయ అంటే ఇక్కడ ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వారు. కవి అంటే మామూలు కవి కాదు, ఇక్కడ ఎవరైతే ఈ జ్ఞానం పొందుతారో వాళ్ళు కవులు. అక్కడ క్రాంతదర్శులు. విద్వాన్ ఓంకారమును పూర్ణంగా ఉపాసించిన విద్వాంసుడు తం ఆ లోకత్రయాన్ని, ఆ 3 లోకాలను ఓంకారేణ ఏవ ఆయతనేన, ఓంకారం అనే ప్రతీకం ద్వారా, ఓంకారం అనే ప్రతీకంతోనే అన్వేతి పొందుతున్నాడు. ఈ 3 లోకాలను ఆ జ్ఞాని పొందుతున్నాడు అని చెప్పి మేధావులందరూ చెప్పారట. వేదాంతాలు చెప్పినటువంటి దర్శనాన్ని, వేదాంతంలో చెప్పినటువంటి విషయాన్ని గ్రహించినటువంటి క్రాంతదర్శులు వారు చెప్తారు అని అర్థం. దేని గురించి? యత్ తత్, ఆ పొందదగినది ఏమిటి అని అన్నారు. ఓంకారాన్ని ఎవరైతే చేస్తారో, ఆ పరబ్రహ్మాన్ని క్రమముక్తి ద్వారా పొంది ఆ నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకుంటాడో ఆ బ్రహ్మస్వరూపం ఇది అని చెప్పి చివరి లైన్లో చెప్తున్నారు. దాని లక్షణం బ్రహ్మ లక్షణం. ఏమిటా బ్రహ్మ లక్షణం అంటే తత్ శాంతం, శాంతస్వరూపం, పరమశాంతస్వరూపం, శాంతం, అజరం, ముసలితనం లేదు, వృద్ధాప్యం లేదు, అజరం. జర అంటే ముసలితనం. మనకు ముసలితనం అంటేనే భయం, మరణం కంటే కూడా ముసలితనం భయం. ఎందుకు మరణం ఒకసారి వస్తే పోతుంది టప్పున. ముసలితనం అట్లా కాదే, 50 ఏళ్ల నుంచి పీకుతూనే ఉంటుంది కదా, 40 ఏళ్ళకే వస్తున్నది ఇప్పుడు. 50 ఏళ్ళు రాగానే ముసలితనం బాధ. అది పళ్ళు, కళ్ళు, చెవులు అన్నీ బాధిస్తూ ఉంటాయి అన్నమాట. కాళ్ళు, కీళ్ళు, కాళ్లలో ఉన్న కీళ్ళు అన్నీ బాధిస్తాయి. కీళ్ళ నొప్పులు ఉంటుంటారు చూసారా, కీళ్ళ నొప్పులని. అట్లా అటువంటివన్నీ ఏం ఉండవు. అజరం, అమృతం, మరణం అనేది ఉండదు. అభయం, భయం అనేది ఉండదు. దాన్ని పొందుతాడు. ఆ నిర్గుణ బ్రహ్మం ఏ బ్రహ్మమైతే జనన మరణాలు లేకుండా, వృద్ధాప్యం లేకుండా, భయం లేకుండా ఉంటుందో ఆ స్వరూపాన్ని తన స్వరూపంగా తెలుసుకుంటాడు అన్నాడు. సాక్షాత్తుగా సద్యోముక్తిని పొందలేకపోతే, ఆత్మజ్ఞానాన్ని పొందలేకపోతే, ఒకవేళ ఇలా ఉపాసన చేసి మనిషి ఎదిగి 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 చివరికి ఆ క్రమముక్తి ద్వారా నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడు. క్రమంగా పొందుతాడు నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని. క్రమముక్తి కూడా మోక్షమే, మోక్షాన్ని పొందుతాడు అని అర్థం. క్రమముక్తిలో కూడా సగుణ బ్రహ్మాన్ని తెలుసుకున్నంత మాత్రాన అయిపోలేదు. అక్కడ క్రమముక్తి పొంది చాలా కాలం ఉన్న తర్వాత చివరికి నిర్గుణ బ్రహ్మంలో కలిసిపోతాడు అని అర్థం. అది విషయం. మోక్షాన్ని పొందుతాడు అని అర్థం. ఇంతటితో ఓంకార ధ్యాన అయిపోయింది. తర్వాత చివరి మంత్రం ఒక్కటి ఉన్నది, చివరి ప్రశ్న, 6వ ప్రశ్న, దాంతో పూర్తి అయిపోతుంది. ఇంతటితో ఈ 5వ ప్రశ్నకి సమాధానం అయిపోయింది. ఎందుకంటే బ్రహ్మలోకానికి వెళితే క్రమముక్తే సాధ్యం. సద్యోముక్తి కావాలంటే ఏమిటి? జ్ఞానం పొందాల్సిందే. జ్ఞానం పొందితేనే మోక్షం. కనుక అక్కడ సద్యోముక్తిని పొందలేక క్రమముక్తిని పొంది, క్రమముక్తి తర్వాత మళ్ళీ జ్ఞానాన్ని పొంది తీరాలి. అక్కడికి వెళ్ళినా సరే మోక్షాన్ని తర్వాత పొందుతాడనమాట. చాలా పోస్ట్ పోన్మెంట్. మనం చూడండి, హాయిగా పోస్ట్ పోన్మెంట్ చేయకుండా ఇక్కడికే వచ్చి కూర్చొని వినాయక చవితి అయినా సరే ఎంత శ్రద్ధతో వచ్చారు మీరు, విన్నారు. ఓంకార ధ్యానం గురించి విన్నాం, పూర్తి అయిపోయింది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.